నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మన దగ్గర ఓన్లీ డైట్ ప్లాన్స్ ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు. సో, మీరు ఏ పనుల్లో బిజీ ఉండి యోగా క్లాసెస్‌కి జాయిన్ అవ్వలేకపోయినా, ఇంక ఏ రీజన్ వల్ల జాయిన్ అవ్వలేకపోయినా ఓన్లీ డైట్ ప్లాన్ కూడా మీరు తీసుకోవచ్చు. మీతో నాకొక అపాయింట్‌మెంట్ ఉంటుంది. మీతో నేను మాట్లాడిన తర్వాతనే మీకు డైట్ ప్లాన్ అనేది ఇస్తాను. సో, మీకు మన గురించి తెలిసిందే గదా! ఒక ఫ్యాట్ లాసే కాదు, ఫుల్ హెల్త్ ఉండేలాగే చూసుకుంటాము. సో, మీ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ ఈరోజు నేను చేసేది రాగి అంబలి. కానీ రాగి జావా లాగా కాకుండా దాంట్లోనే ఇంకా మంచిది. సేమ్ ఇప్పుడు అదెంత మంచిదో ఇది గూడా అంతే మంచిది. ఒకప్పటి నాటి రెసిపీ ఇది. కలి అంబలి అంటారు. కలంబలి అంటారు. మీరు విన్నారా? చాలా తక్కువ మందికి తెలిసిది. ఇది నేను మా పిన్ని దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఆమె 105 సంవత్సరాలు బతికిందనమాట. సో, తను దగ్గర నుంచి మా పిన్ని నేర్చుకున్నారు. ఎవ్రీడే వాళ్ళు చిన్నప్పుడు ఎవ్రీడే చేసుకునేవాళ్ళంట. అంటే ఈ కలంబలి కోసం సెపరేట్ ఒక కుండ పెట్టుకునేవాళ్ళంట. ఓన్లీ దానికి మాత్రమే యూజ్ చేసేవాళ్ళంట. ఇది హెల్త్‌కి కూడా చాలా అంటే చాలా మంచిది. వెయిట్ లాస్ ప్రాసెస్‌లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం వెయిట్ లాస్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, దాంతో పాటు హెల్త్ అంతే బాగుండాలి అనే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ అవ్వడం అనింది, అది ఇంక మనం చేసేదాన్ని బట్టి, మనము ఎంత యాక్టివ్ ఉంటున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఉంటది. కానీ హెల్త్ అనింది మాత్రం చాలా యాస్పెక్ట్స్ ఉంటాయి. మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఏ టైంకి పడుకుంటున్నాము, మన స్ట్రెస్ లెవెల్స్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. సో, మనకి హెల్త్ కూడా చాలా బావుండాలి. సో, హెల్త్‌కి కూడా చాలా మంచి ఫుడ్ ఇది. సో, ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనము బియ్యం కడుక్కుంటారు గదా మీరు. సో, బియ్యం కడుక్కునేప్పుడు మీరు చూసుకోండి. అంటే ఇప్పుడు మీకు పొలం నుంచి వస్తుంది, మీకే మంచి బియ్యం వస్తుంది అనుకుంటేనేమో మీరు ఒక్కసారి కడుక్కొని సెకండ్ టైమ్ వాష్ బియ్యం గూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు బయట కొనుక్కుంటున్నాం అంటే ఒక 3 సార్లు కడుక్కొని నాలుగోసారికి లేదా 2 సార్లు కడుక్కొని మూడోసారికి పెట్టుకుందాం. ఇది పడేసేయండి ఫస్ట్ వాష్‌ది పడేస్తాము. సెకండ్ వాష్‌ది కూడా నేనిప్పుడు పడేస్తున్నాను. మంచి కడుక్కోండి. ఇప్పుడు థర్డ్ వాష్‌ది ఏదైతే ఉందో ఈ వాటర్ మళ్ళీ మంచిగా మనం ఎట్లయితే కడుక్కుంటాం బియ్యంకి అట్లా ఇది కుండలోకి వంచేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఇది కడుక్కున్నారో ఇది కుండలోకి వంచేసుకోండి. ఇది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మనం రోజు అన్నం వండుకుంటాము. బియ్యం కడుక్కున్న నీళ్ళు రెండోసారి కాకుండా మూడోసారి కడుక్కొని పక్కన పెట్టుకుంటాము. అన్నం వండుకుంటాం కదా, గంజి వస్తది కదా! ఈ గంజి యాక్చువల్లీ చాలా చాలా మంచిది. మనం చాలామంది ఇప్పుడు అన్నం అంటేనే భయపడుతున్నాం కదా! అమ్మో అన్నం తినొద్దు స్పైక్ వస్తదది. అన్నం తినడం తప్పు కాదు. ఎక్కడ తప్పు అవుతుందంటే మనం తినే క్వాంటిటీ. చాలా ఎక్కువ క్వాంటిటీ తింటున్నాం. కూరలు చాలా తక్కువ పెట్టుకుంటాం. అంత ఎక్కువ అన్నం తిన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు చాలా ఎక్కువ పొట్ట అంటే విసరల్ ఫ్యాట్, కనిపించలేని ఫ్యాట్ లోపల ఉంటుంది. ఏది చాలా డేంజరస్ ఫ్యాట్ అనమాట. మంచిది కాదు అస్సలే. సో, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ వస్తున్నాయి. అన్నెసెసరీ స్పైక్ ఎక్కువ చేసుకుంటున్నాం. సో, అక్కడ ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా! కానీ మనం తినేంత తింటే ఏ ప్రాబ్లమ్ రాదు. ఇప్పుడు దాంట్లో నుంచి మనం తీసుకున్న గంజి ఏంటంటే ఇప్పుడు నేను చిన్నప్పుడైతే మా అమ్మ కంపల్సరీ ఎవ్రీడే నాతో గంజి తాగిపిచ్చింది. నేను గంజి తాగేదాన్ని. నేనే కాదు అసలు మనకి ఇప్పటికి కూడా పొలాలకెళ్ళే వాళ్ళు గంజి తాగుతారు. మంచిగా జొన్న రొట్టెలు తింటారు. అందుకే వాళ్ళు అంత గట్టిగా ఉంటారు. ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ ప్రీ డైజెస్టెడ్ స్టార్చ్ కదా! సో, దీంట్లో చాలా మంచి మినరల్స్ ఉంటాయి. అండ్ ఇది మనకి గట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఈ గంజి కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు. గంజి కూడా యాడ్ చేసేసుకొని, మనకి గంజి ఆల్రెడీ మీకు నేను చెప్పినట్టుగా ప్రీ డైజెస్టెడ్ స్టార్చ్ కదా! మనకి మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇది న్యాచురల్ ఎలక్ట్రోలైట్ లాగా పనిచేస్తదనమాట. అందుకే మనం చాలా గట్టిగా ఉంటాం. మీరు వర్కౌట్ చేసుకున్నాక తినడానికి అంటే ఎనర్జీ కావాలి కదా! దానికి కూడా చాలా మంచిది. బొక్కలు కూడా చాలా గట్టిగా అవుతాయి. జాయింట్స్‌కి చాలా మంచిది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గేస్తది. సో, నొప్పులు కూడా బాగా కంట్రోల్‌లోకొస్తాయి. బెస్ట్ రెసిపీ, వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్. నేనిది మా పిన్ని దగ్గర నుంచి నేర్చుకున్నాను. అప్పటి నుంచి అనుకుంటున్నాను వంట చేస్తున్నప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయగానే మీకు ఫస్ట్ ఈ రెసిపీ చూపించాలని. సో, నేనిప్పుడు మీకు నేర్పిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు యాక్చువల్లీ. సో, ఇది ఇట్లనే వదిలేసేయండి. ఈ కుండ వదిలేస్తామనమాట. మూత పెట్టేసేయండి వదిలేసేయండి. నైట్ పడుకునే ముందు రాగి పౌడర్ యాడ్ చేసుకోండి. మన రాగి పిండి. మీరు ఇంకెంతమందికి చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఈ క్వాంటిటీ పెంచుకోండి, తగ్గించుకోండి. సేమ్ రాగి పౌడర్ అయినా సరే, ఈ వాటర్ వేసుకోవడం అయినా సరే, గంజి అయినా సరే. దీంట్లో కొలతలేం అవసరం లేదు. మీరు ఒకటి అటు ఇటు అయినంత మాత్రం ఏమీ కాదు. సో, ఇది మీరు కలపకపోయినా పొద్దున్న లేసేసరికి అది కిందకి వెళ్ళిపోతుంది పిండంతా. కలుపుకున్నా ఓకే, కలుపుకోకపోయినా ఓకే.
అండ్ రాగి మనందరికీ కూడా కంపల్సరీ కావాలి. నేను డైట్స్‌లో కూడా కంపల్సరీ రాగి బేస్డ్ ఇస్తా ఉంటాననమాట. ఇప్పుడు థైరాయిడ్ అలా ఉంటే కొంచెం తక్కువ తింటాం అంతే. అదర్ దాన్ థాట్ మీకు డయాబెటీస్ ఉన్నా, మీకు నార్మల్‌గా ఎవ్రీడే పెయిన్స్ ఉన్నా, లేదా ఎవ్రీడే జనరల్ వెయిట్ లాస్ ప్రాసెస్‌లో కూడా కంపల్సరీ మనకి రాగి అనేది కావాలి. సో, ఈ కుండలోనే చేసుకోవాలండి. కంపల్సరీ కొన్ని కుండలోనే ఉండాలి. మనం ఫర్మెంటెడ్ రాగి అంబలి చేసుకుంటాం చూసారా? మీకు నేను చూపించాను చూడండి. నైటే రాగి జావ చేసుకొని పెట్టుకుంటాం. పొద్దున్న లేసాక బటర్ మిల్క్ ఏసుకొని తాగుతాం. అది కూడా అంతే. మన గట్ హెల్త్‌కి చాలా మంచిది. బాగా కూలింగ్. అన్నీ కూడా కుండలోనే చేసుకోండి. ఇప్పుడు ఈ కుండని రాత్రి వదిలేస్తామనమాట. ఓవర్ నైట్ మూత పెట్టుకోండి. లేదా కాటన్ బట్ట ఏసుకున్నా సరే ఓకే. సో, పొద్దున్న లేచాక ఆ కుండలోనే ఉంచండి. నా దగ్గర ఇంకో కుండ లేదు మీకు చూపించడానికి. అందుకని ఆ కుండలో ఉన్నది దీంట్లో పెట్టుకున్నాను అంతే. సో, మార్నింగ్ లేచాక ఇంకోటి తీసుకుంటారు కదా బౌల్, తీసుకొని దాంట్లో సేమ్ మనం ఇంకా నార్మల్ రాగి జావా ఎలా అయితే పిండి కలుపుకొని చేసుకుంటామో జనరల్‌గా అట్లా. సో, మీకు ఎంత అవసరమో అంత వాటర్ పోసుకోండి. దీంట్లో మీరు సాల్ట్ ఏసుకున్నా ఓకే. సాల్ట్ ఏసుకోకుండా తాగగలుగుతానంటే హ్యాపీగా మీరు సాల్ట్ లేకుండా కూడా తాగొచ్చు ఇది. మీ టేస్ట్‌ని బట్టి చూసుకోండి. ఎందుకంటే ఇది మంచిగా పుల్ల పుల్లగా చాలా బావుంటది. సో, ఇప్పుడు ఇంకొకటి వినండి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు తెలిసిందే రాగి ఏదైతే ఇప్పుడు రాగి పిండి, ఇప్పుడు రాగికే మనకి చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ రిచ్ ఇన్ కాల్షియం కదా! ఫైబర్ గూడా చాలా ఎక్కువ. మనకి బయో అవైలబిలిటీ ఎక్కువున్న మినరల్స్ ఆల్రెడీ గంజిలో మనం ఈ రాగి పౌడర్‌ని ఏసాం కాబట్టి మనకి అబ్జార్ప్షన్ కూడా చాలా చాలా బావుంటుంది. సో, మనకి బాడీ చాలా బాగా అబ్జార్బ్ చేసుకోగలుగుతది. అండ్ ఇంకొకటి దీన్ని మనం ఫర్మెంటెడ్ లాగా తీసుకోవచ్చనమాట. గట్ హెల్త్‌కి చాలా మంచిది. గట్ హెల్త్‌కి ఎందుకు మంచిది? సేమ్ గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తది కాబట్టి మనకి గట్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతది. సో, మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మనకి డైజెషన్ సరిగ్గా లేకున్నా, మీకు స్కిన్ హెల్త్ సరిగ్గా లేకున్నా, లేకపోతే బాడీ బాగా ఇట్లా హెవీగా అనిపిస్తున్నా, సో, లైట్ కూలింగ్ ఫుడ్ అనమాట ఇది. సో, ఏం చేస్తారంటే నేను మీకు రైస్ కడుక్కున్న వాటర్ ప్లస్ గంజి 2 కలిపాం గదా! సో, అది కావాలంటే ఇంత కొంచెం ఇలా తీసుకొని పక్కకు పెట్టుకోవాలనమాట ఫర్మెంటెడ్ కోసం. మీరు నైట్ మళ్ళీ నెక్స్ట్ డే దీంట్లో ఏస్తాం గదా! ఈ గంజి ప్లస్ వాటర్. అప్పుడు మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో మళ్ళీ యాడ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ గంజి చేసుకుంటాం. సో, దీనివల్ల ఫర్మెంటెడ్ లాగా అవుతదనమాట. సో, ఇప్పుడు ఇది వేడైంది గదా! ఈ వేడైన దాంట్లో మనం రాత్రి ఏదైతే నానబెట్టుకొని ఉంటామో అది ఏసేసుకోండి. కలుపుకోండి. ఇంకా సేమ్ రాగి జావా రెసిపీ అనమాట. మీరు కావాలనుకుంటే నేను చెప్పినట్టు సాల్ట్ ఏసుకోవచ్చు. ఇది కొంచెం పుల్ల పుల్లగా ఉంటది. సో, మీకు సాల్ట్ ఏసుకోకపోయినా కూడా ఏం లేదు. మీరు రోజు పొద్దున ఈ టైప్ ఆఫ్ జావా ఒకరోజు, నార్మల్ రాగి జావా టైం లేనప్పుడు, కుదిరినప్పుడు ఇది వారానికి ఒకసారి, 2 సార్లు ఫర్మెంటెడ్ టైప్ ఒకటి మీరిలా తీసుకున్నారనుకోండి, మీ గట్ హెల్త్ చాలా బావుంటుంది. మీ వెయిట్ లాస్ ప్రాసెస్‌లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతది. ఇది ఎస్పెషల్లీ పెరిగే పిల్లలకి కానియండి. పెరిగే పిల్లలకి అట్లానే బాలింతలు ఉంటారు కదా! వాళ్ళకి అండ్ పాలిచ్చే తల్లులు అందరికీ మొత్తం ఎన్ని రోజులు పాలిచ్చినా అన్ని రోజులు రెగ్యులర్‌గా తాగేలాగా చూసుకోండి. ముసలి వాళ్ళకి, పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళకి అండ్ ఎవ్రీవన్ మనందరికీ. ఎందుకు బోన్స్‌కి చాలా మంచిది. చాలా ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది కదా! ఇప్పుడు మనకి జాయింట్స్‌లో దానివల్ల మనకి ఇన్‌ఫ్లమేషన్ వల్ల పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. మనం ఎంత వెయిట్ లాస్ కోసం ఎంత మంచిగా మీరు చేద్దామని చూసినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేరు. ఇన్‌ఫ్లమేషన్ ఉంటే కూడా వెయిట్ తగ్గరనమాట. స్ట్రెస్ ఎక్కువున్నా వెయిట్ తగ్గరు. నిద్ర సరిగ్గా పోకపోయినా వెయిట్ తగ్గరు. సో, అందుకే అన్నిటికి అన్నీ ఇంపార్టెంట్. సో, ఇది మంచిగా మరగాలనమాట. ఇప్పుడు ఇంకొక విషయం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ పొట్టలుంటున్నాయి. ఎస్పెషల్లీ మన ఇండియన్ బాడీ టైప్స్‌లో మనం బక్కగా ఉంటుంది శరీరం అంతా. కానీ పొట్టొక్కటి ఉంటుంది. అది యాక్చువల్లీ అస్సలు మంచిది కాదు. మోస్ట్ ఆఫ్ దెమ్ అట్లా పొట్టొక్కటే మనకుంది అంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. 98% మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. అండ్ మీకు బ్లడ్ రిపోర్ట్‌లో బ్లడ్ టెస్టులు చేపించుకున్నప్పుడు ప్రీ డయాబెటీస్‌లోనో, డయాబెటీసో కనిపించాలంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ 10 ఏళ్ళు ఉండొచ్చు. 10 ఏళ్ళు అట్లానే ఉండి కూడా మీకు అప్పుడు తర్వాత కూడా కనిపించొచ్చు. సో, మీకు జస్ట్ మీ రిపోర్ట్స్ నార్మల్ ఉన్నంత మాత్రాన కూడా మనకి ఏ ప్రాబ్లమ్ లేదు అనుకోలేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో మోర్ దెన్ 100 మిలియన్ రిజిస్టర్డ్ డయాబెటీస్ కేసెస్ ఉన్నాయి తెలుసా? టైప్ 2 డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటీస్ మనం మాట్లాడుకునేది. టైప్ 1 ఎందుకొస్తుందో మనకి ఇంకా రీజన్ తెలీదు. ఇంక మనం ఏం చేయలేం. కానీ టైప్ 2 డయాబెటీస్ కానియండి, ప్రీ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ 3-6 మంత్స్‌లో కరెక్ట్ డైట్, కరెక్ట్ ప్రాసెస్ తోటి చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. మీ రిపోర్ట్స్ అన్నీ కంప్లీట్ నార్మల్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ రాగానే నా దగ్గరికి వస్తా ఉంటారు కదా అందరూ. ఇంతమందిని చూస్తూ ఉంటాను కదా, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్‌ని.
బాగా టెన్షన్ అయిపోతూ ఉంటారు. సాహితీ గారు తగ్గించేసేయాలి, మీరు ఎట్లనైనా తగ్గించేసేయాలి. నేను ఒకటే మాట చెప్తాను, టెన్షన్ అవ్వద్దు, నేను చెప్పించేయండి అని చెప్తాను. చెప్పించేస్తారు, మంచిగా 3-6 మంత్స్‌లో రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటే హ్యాపీగా ఉంటారు. ఏంటంటే నిలుపుకోవడం నేర్చుకోవాలి అంతే. నిలుపుకోవడం అంటే మళ్ళీ ఏదో సెపరేట్ డైట్ ఏమంటారు దాన్ని, డైట్ మెయింటెనెన్స్ డైట్‌లు ఏవి ఉండవండి అసలు. మెయింటెనెన్స్ డైట్ అన్న వర్డే ఉండదు యూజువల్‌గా. మన లైఫ్ అంతా చేయాల్సిందే మెయింటెనెన్స్ డైట్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 55 కిలోలు ఉన్నాను. నేను అంతే ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి కదా ఇట్లనే. సో మెయింటెనెన్స్ కిందకే వస్తది కదా. ఎలా తినాలి నేర్చుకుంటాం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు బయట తినాలని ఉంది, లేదా నేను బిజీగా ఉన్నాను, తింటాం, దాంట్లో ఏముంది. ఎప్పుడో ఒకసారి బయట తినకుండా ఉండలేము. సో అన్ని రకాలు అన్నీ నడుస్తూనే ఉంటాయి. మన చేతిలో, మన కంట్రోల్‌లో ఉన్నప్పుడు చాలా బాగుండాలి అంతే. ఇప్పుడు రోజు వండుకోండి. వారానికి ఒకసారి, 10 రోజులకి ఒకసారి బయటకెళ్తున్నారా, లంచ్ ప్రిఫర్ చేయండి. డిన్నర్స్ బదులు లంచ్‌కెళ్ళండి బయటకి. ఎర్లీ డిన్నర్స్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. సరిపోతది. మూవ్‌మెంట్ ఉండాలి బాడీకి మళ్ళీ. అంతే. ఈ ఓన్లీ డైట్ ప్లాన్స్ కూడా నేను కేవలం మీకోసం మాత్రమే లాంచ్ చేశాను. 3.5 ఇయర్స్ నుంచి ప్రామిస్ చేస్తున్నాను కదా. మనకి ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ బ్లెండ్ చేసిన డైట్ ఉంటుంది. సో చాలా బావుంటుంది. మీరు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతే నేను మీతో మాట్లాడతాను. లిమిటెడ్ స్లాట్స్ పెట్టాను. ఎందుకంటే మనం వందల మందిని తీసుకొని నేను వందల మందితో ఎప్పుడు మాట్లాడతాను, ఎప్పుడు డైట్ ప్లాన్ చేస్తాను. సో మీరు నా దగ్గరకొచ్చేది నేను చేయాలని. సో అందుకనే చాలా లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. సో 100% మీరు హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దానికి. సో మంచిగా మరుగుతుంది చూసారా. సో ఇప్పుడు ఇన్ని చెప్పాను మీకు, నేను ఆన్సర్ చెప్పలేదు కదా అంజని. సో మీరు ఏం చేయాలి, సో ప్రీ డయాబెటిక్లో ఉన్నారు, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, PCOS ఉంది, ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎవ్రీవన్ ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కళ్ళం చేయాల్సింది ఏంటంటే తిన్న వెంటనే వాకింగ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయండి అటు ఇటు ఉన్న దగ్గరే. మీరు ఆఫీస్లో ఉన్నారు, నేను వజ్రాసన చేయలేను, నేను ఎక్కడ నడవడానికి కూడా నాకు టైం లేదు అనుకుంటే జస్ట్ కూర్చుంటాం కదా చైర్లోనే. టోస్ ఇన్, టోస్ అవుట్, టోస్ అప్, టోస్ డౌన్. కాఫ్ మజిల్కి స్ట్రెచ్ రావాలి. కాఫ్ మజిల్కి స్ట్రెచ్ వచ్చేలాగా చూసుకోండి. మీరు సార్టెడ్. ఇంట్లో మీకు ఉన్నప్పుడు సాయంత్రం మీరు డిన్నర్ తర్వాత అప్పుడు ఎక్కువసేపు వాకింగ్ పెట్టుకోండి. మన కలి అంబలి రెడీ అయిపోయింది. ఇది ఆఫ్ చేసుకొని మూత పెట్టుకున్నాక కూడా కుండ కాబట్టి మరుగుతూనే ఉంటుంది. సో చల్లగా అయ్యాక మీరు హ్యాపీగా తాగొచ్చు. సో చూసారు కదండి, ఎప్పటిదో ఒకప్పటి నాటి రెసిపీ నేను నేర్చుకున్నాను. మీకు ఇంకా కూడా ఏమైనా మంచి రెసిపీస్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి, మనం అందరికీ చూపించవచ్చు. సో డెఫినెట్లీ మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు. మీకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ చాలా చూపించాను కదా. మనకి సోరకాయ రైతా చూపించాను, అది మీరు లంచ్లో అయినా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ లాగైనా తినొచ్చు. రాగి కలియంబలి ఇది తీసుకోవచ్చు. దీంతోపాటు ఒక 1 బాయిల్డ్ ఎగ్ అలా తీసుకోండి. ఇంకా మళ్ళీ మనకి స్వీట్ పొటాటోతో చూపించాను. సో ఇవన్నీ కూడా మీరు బ్రేక్ఫాస్ట్‌కి తీసుకోవచ్చు. మీకు అన్నెసెసరీ ఎక్కువ స్పైక్ అవ్వడం అలా ఏమీ ఉండదు. హెల్త్‌కి హెల్త్ వస్తది, వెయిట్ లాస్ వస్తది, 2 వస్తాయి. సో దేనికి టెన్షన్ పడకండి. ఒక ప్రాబ్లమ్ వచ్చింది అంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడి నుంచి ప్రాబ్లమ్ వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది గమనించుకొని దాని మీద వర్క్ చేయండి. రూట్ కాజ్ పట్టుకోండి. ఏదో పైన అన్నట్టు కాకుండా రూట్ కాజ్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఇష్యూస్ ఉన్నాయి అవి పట్టుకోగలిగితే ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండొచ్చు. ఓం నమః శివాయ.